దీంట్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే కొత్త బియ్యం. ఓకే. కొత్త బియ్యం అనేది మనం అసలు వాడకూడదు అనమాట. ఎప్పుడు సంవత్సరం పాటు ఎండబెట్టిన బియ్యము అట్లాంటివే మంచిది అని చెప్తారు. షష్టికశాలి ధాన్యం అని చెప్తారు. ఓకే. సో అలాంటివి పాత బియ్యం అవి మాత్రమే యూజ్ చేయాలి అంటారు. నెక్స్ట్ యూషం అంటే మనకి జనరల్గా సూప్స్ ఓకే. ఎక్కువగా సూప్గా ఉండేలాగా సూపీ కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా ఉండేలాగా తీసుకోండి అని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఉలవలు ఉన్నాయి కదా, సో ఉలవలు కూడా పాత ఉలవలు ఎక్కువ తీసుకోమని చెప్తారు అనమాట. వాటిని కూడా మనం ఏంటంటే ఉలవ చారులా కానీ, సో అవి ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు పర్టికులర్గా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది అనమాట ఇది ఉలవలు అనేది. సో అది మనకి ఏం చేస్తుందంటే కొవ్వు కరిగిస్తుంది, బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది. మీకు బాడీలో ఒక సెల్ ఏదైతే మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్ అని చెప్తాము, అంటే దానికి ఇన్సులిన్ మన బాడీలో కావాల్సినంత ఇన్సులిన్ ఉంటుంది, బట్ సెల్ రిసీవ్ చేసుకోదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మీరు ఖర్చు పెట్టుకోలేరు, ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి మీ దగ్గర ఉన్నప్పుడు, అంటే మిమ్మల్ని ఇంట్లో రెస్ట్రిక్ట్ చేసేసారు, అలాంటప్పుడు మీ రెస్ట్రిక్షన్స్ తీసేలాగా చేసేదన్నమాట. సో ఈ ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందో మనం దాని నుంచి రిలీవ్ చేసేదే ఈ ఉలవ చారు. జనరల్ గా ఉలవ చారు అనేది మనకి ట్రెడిషన్ లో ఉంది. సో ఇది మన హెల్త్ కి కండిషన్ కి మంచిది అనేది